ఓరుగల్లు అంటేనే కాకతీయుల కట్టడాలకు కళా వైభవానికి పెట్టింది పేరు. ఓరుగల్లును పాలించినటువంటి ఆ కాకతీయ రాజులు ఎన్నో కట్టడాలు, ఆలయాలను నిర్మించారు. అందులో ప్రధానమైనటువంటి ఫోర్ట్ వరంగల్. ఫోర్ట్ వరంగల్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కాకతీయులు పాలించినటువంటి కోట. ఇక్కడ ఫోర్ట్ వరంగల్ చూసుకుంటే ఏకశిల కొండ ఉంటుంది, కొండ పక్కన ఒక పార్క్ ఉంటుంది, ఇక్కడే ఓ సరస్సు కూడా ఉంటుంది. ఇందులో ఇటీవలే మాత్రం బోటింగ్ని కూడా ప్రారంభించారు. ఇక్కడికి ఇటు కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాదు, పక్క రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా వీకెండ్స్లో మాత్రం పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆసక్తిగా తిలకిస్తుంటారు. ప్రస్తుతం మనం ఈ ఫోర్ట్ వరంగల్లోని ఈ కొలను బోటింగ్లో ఉన్నాము. ఇక్కడ బోటింగ్ ప్రారంభం అవడంతో మాత్రం పర్యాటకులు మాత్రం సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఆసక్తిగా బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కొంతమంది పర్యాటకులు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ బోటింగ్ చేయడం ఎలా అనిపిస్తుంది? హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. మేము వరంగల్ నుంచి వస్తున్నాం. యాక్చువల్లీ మా పాప ఈ బోటింగ్ చాలా చిన్నప్పటి నుంచి వస్తుంది. ఇక్కడ చాలా ఫేమస్ ఈ బోటింగ్ యాక్చువల్లీ, బట్ స్టిల్ నాకు అనిపిస్తుంది అంత ఫేమస్ కాలేదు. బట్ మేబీ మీ ఛానల్ వలన కొంచెం మీరు పబ్లిసిటీ చేస్తే చాలా పాపులర్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఫోర్ట్ వరంగల్కి ఎప్పటికి వస్తుంటారా? ఎన్ని టైమ్స్ వచ్చారు ఇప్పటి వరకు? అదే, నేను ఇక చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టాను కాబట్టి, ఇక్కడే పెరిగాను కాబట్టి, సో ఎప్పటికి ఇక్కడే మా పాపను కూడా తీసుకొస్తుంటాయి, నేను కూడా వస్తూనే ఉంటాయి ఇక్కడికి. చూడడానికి ఏమేమి ప్రదేశాలు ఉన్నాయి మేజర్గా? ఫోర్ట్ వరంగల్ అయితే చాలా ఫేమస్ వరంగల్లో. దాని తర్వాత ఇక్కడ బావి ఉంది, అది మన రాత్రి రుద్రమాదేవి గారు, సో ఆ బావి ఒకటి చూడొచ్చు. సో ఇంకొకటి మన గుట్ట పైన గోవిందరాల స్వామి టెంపుల్ ఉంది, అది వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్. మీ హోల్ వరంగల్ చూడాలంటే అదొకటి చూడొచ్చు. సో ఇంకొకటి వరంగల్ చాలా దగ్గర, నేచర్కి కనెక్ట్ కావాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. అంటే బోటింగ్ అనగానే మన ఉమ్మడి వరంగల్ చూసుకుంటే ఓన్లీ లక్నవరం, హైదరా, రామప్ప. కానీ ఇప్పుడు ఈ గతంలో ఉండేది ఇటీవల కూడా క్లోజ్ చేశారు, మళ్ళీ 6 months బ్యాక్ ప్రారంభించారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఫెంటాస్టిక్ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్ యాక్చువల్లీ. సో స్టాప్ చేసినప్పుడు మా పాప అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము ఎన్ఆర్ఐ అనమాట, మేము బయట కంట్రీస్లో ఉంటాము. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో వెళ్తే అనిపిస్తుంది, అదే వరంగల్లో బోటింగ్ లేదు ఏంది అని అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినామో మా అది ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. వీకెండ్స్లో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వీక్షించేందుకు ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చా? యాక్చువల్లీ ఇప్పుడు ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనొచ్చు. బట్ ఇంకా మీరు వరంగల్ చూడాలంటే ఏటు నగరం అటు వెళ్ళారనుకో, ఇంకా అది చాలా వన్ ఆఫ్ ద రీసెంట్గా నేను ఇది మన ముత్యాల దార వెళ్ళాను. అయ్యో, అది మేఘాలయ, నేను మేఘాలయలో చూశాను, ఈక్వల్ టు మేఘాలయ ఉంది. అది అసలు మన వరంగల్లో ఉంది, బట్ ఎందుకు ఫేమస్ కాలేదో నాకు అర్థం కాలేదు. బట్ అది ఫేమస్ చేస్తే మన వరంగల్ మినీ మేఘాలయ అయిపోతుంది అండి. ఫైనల్గా ఈ ఫోర్ట్ వరంగల్ కానీ ఏకశిల కొండ, ఈ కొలను గురించి ఏం చెప్తారు? సో కాకతీయులు వాళ్ళ స్ట్రక్చర్ కదా, సో అది మళ్ళా ఆ ఒక స్కల్ప్చర్ మళ్ళీ మనం చేయలేం అనుకుంటా. సో ఆ విద్య కూడా వెళ్ళిపోయింది. ఎవరైనా ఆ విద్య తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ముందుకు రండి. సో ఇంకా చాలా డెవలప్ చేయొచ్చు ఈ ప్లేస్ని. అసలు ఏమంటారు, కొన్ని మాన్యుమెంట్స్ కూడా చాలా ఫేమస్ మాన్యుమెంట్స్ ఉన్నాయి, లైక్ హిడెన్ టెంపుల్స్ ఉన్నాయి. రీసెంట్గా ఒక యూట్యూబర్ అతను, సారీ ఆ పేరు మర్చిపోయాను నేను, అతను కూడా హిడెన్ ఏవైతే కాకతీయులు కట్టించారో, ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే మీరు కొన్ని అటు ప్లేసెస్కి వెళ్తే చాలా హిడెన్ టెంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ముగిల్చర్లలో అమ్మవారు పూజించే ఒక టెంపుల్ రీసెంట్గా బయటపడింది. సో దాన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎండోన్మెంట్ తీసుకొని దాన్ని అప్డేట్ చేస్తున్నారు. అట్లనే వేలాది టెంపుల్స్ ఉన్నాయి వరంగల్, వేలాది, ఒకటి కాదు రెండు కాదు, వేలు ఉన్నాయి. సో అవన్నీ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే అసలు వరంగల్ని హిస్టారికల్ ప్లేసెస్ చేయొచ్చు అన్నమాట. చాలా చూసాం, వాటర్ బోటింగ్. ఎట్లా ఉంది బోటింగ్ చేయడం? చుట్టూ కొండ మధ్యలో వాటర్ కానీ బోటింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం సండే వీకెండ్స్ లో స్పాట్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చావా, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చావా? ఫస్ట్ సెకండ్ టైం చూసావు ఇక్కడ? చాలా బాగుంది. బోటింగ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, మళ్ళీ ఒకసారి రాబుద్ది అవుతుంది ఇక్కడికి. వీకెండ్స్ వస్తే చాలు ఇక్కడ పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాదు, సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఆసక్తిగా గడుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఫుల్ ఫోటోలు దిగుతూ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోటింగ్ ఏర్పాటు చేయడం అట్లా పర్యాటకులు మాత్రం ఈ అద్భుతమైన ప్రదేశాన్ని వీక్షిస్తూ మాత్రం సరదాగా గడుపుతున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పవచ్చు.